వెలిశాల బిడ్డ మరవది గడ్డ అస్తమయం లేని ఉదయం రవి టార్గెట్ పెద్దతలడంటూ మన్యానికి ఆయనే అండాదండ గిరిజనుల ఆత్మబంధువు గాజర్ల భూస్వాములను వణికించిన గణేష్ నిర్బంధంలోనూ నిబద్ధతతో పనిచేయగలిగిన సత్తా రవి స్వంతం శాంతి చర్చల్లోనూ గాజర్లది కీలక భూమికే మృదు స్వభావి స్నేహశీలి మావోయిస్టు నాయకుడు శాంతిదూత గాజర్ల రవిపై శనార్థి ప్రత్యేక కథనం భారత విప్లవోద్యమంలో ఆయన అగ్గిబరాట పుట్టింది మధ్యతరగతి కుటుంబంలోనే ఆయన ఆలోచనలు మాత్రం నిరుపేదల పక్షమే చుట్టూ బలీయమైన పెత్తందారులు భూస్వాములు కానీ ఆయన మాత్రం వారికి అదరలేదు బెదరలేదు వారి ఆగడాలను అడుగడుగున అడ్డుకున్నారు భూస్వాములు దొరల దౌర్జన్యాలకు ఎదురొడ్డి పోరాటం చేశారు ఆయనే పేదల పక్షపాతి సమసమాజ స్వాప్నికుడు గాజర్ల రవి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం టేకుమట్లనా నేను చిట్యాలనుకున్నా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల కనకమ్మ మల్లయ్య దంపతులకు 4వ సంతానమే గాజర్ల రవికి 4 సోదరులు కాగా అందులో తన అన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ ప్రభావం రవిపై బాగా పడింది గాజర్ల సారయ్య రవి ఇద్దరు అన్నదమ్ములు తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సహకరిస్తూనే చదువుకునేవారు అయితే తన సోదరుడు గాజర్ల సారయ్య దొరల నుంచి విముక్తి రావాలంటే రాజకీయాల వైపు వెళ్లాలని భావించి 1987లో సింగిల్ విండో చైర్మన్గా పోటీ చేశారు ఈ ఎన్నికల్లో నల్ల కృష్ణారెడ్డి రిగ్గింగ్ చేసి గెలుపొందడంతో ఆగ్రహించిన రవి అన్న సారయ్య 1989లో పీపుల్స్ వార్ పార్టీలో చేరారు అగ్రకుల పెత్తందారుల ఆగడాలను ఎదిరించారు అయితే తన అన్న సారయ్య బాటలోనే గాజర్ల రవి పయనించారు సారయ్యను ఆదర్శంగా తీసుకున్న రవి రాడికల్ విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు పరకాల ప్రాంతంలో రైతు సంఘాలు రాడికల్ యువజన సంఘాలు ఏర్పాటు చేయడంలో ప్రధాన భూమిక పోషించారు 1992లో పీపుల్స్ వార్ పార్టీలో జాయిన్ అయ్యారు పరకాల తాలూకా పరిధిలోని పరకాల టు మహదేవ్పూర్ వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఒకవైపున ముస్లిం దొరల దేశ్ముఖ్ల ప్రాంతం మరోవైపు రెడ్డి దేశ్ముఖ్ల ప్రాంతం ఉండేది కట్టంగూరు గ్రామం మదాటి నరసింహారెడ్డి కంటాత్మకూరు బోడేటి నారాయణ రెడ్డి అకినేపల్లి సునంద పేరు మోసిన భూస్వాములు ఈ ముగ్గురు భూస్వాముల వద్దే 75% భూమి ఉండేది ఈ భూమిని మొత్తాన్ని గాజర్ల సారయ్య గాజర్ల రవి నాయకత్వాన పోరాటాలు చేసి ప్రజలు పంచుకున్నారు దీంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలోని ప్రజలకు గాజర్ల రవి అతని అన్న దైవ సమానులయ్యారు 75% భూమి ఉండేదట ఈ ముగ్గురు భూస్వాములకు నారాయణ రెడ్డి నరసింహారెడ్డి తర్వాత రెడ్డి దేశ్ముఖుల దగ్గర 75% భూమి ఉండేదట ఈ భూమిని మొత్తాన్ని గాజర్ల సారయ్య గాజర్ల రవి నాయకత్వాన పోరాటం చేసి ప్రజలు పంచుకున్నారు దీంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో ప్రజల గాజర్ల రవి అతని అన్న దైవ సమానులయ్యారు ఇదే గాజర్ల రవి జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది ఆ తర్వాత ఆయన పీపుల్స్ వార్లో 23వ ఏటా పార్టీ పూర్తికాలం కార్యకర్తగా పనిచేశారు రవి ప్రారంభంలో ఏటూరు నాగారం దళ సభ్యుడిగా చేరారు అక్కడే పార్టీకి సంబంధించిన పలు కీలక విషయాలు నేర్చుకున్నారు స్థానిక గిరిజనులతో మమేకమై వారి తలలో 4గా మారారు అక్కడే ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గిరిజనులను చైతన్యపరిచి పార్టీ తరఫున బలమైన ఉద్యమాలు నిర్మించడంలో కీలక భూమిక పోషించారు తునికాకు అటవీ ఉత్పత్తులపై గిరిజనులకే సంపూర్ణ అధికారం ఉండాలని పోరాటాలు నిర్వహించారు ఈ నేపథ్యంలోనే ఏటూరు నాగారం పీపుల్స్ వార్ పార్టీ దళ కమాండర్ స్థాయికి ఎదిగారు ఏటూరు నాగారం దళ కమాండర్గా ఆయన చేసిన ఉద్యమాలు పోరాటాలకు గుర్తింపుగా పార్టీ గాజర్ల ఖమ్మం వరంగల్ కరీంనగర్ కేకేడబ్ల్యూ ఫారెస్ట్ డివిజన్ కమిటీ బాధ్యతలు అప్పగించింది రవి ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు ఆ తర్వాత గాజర్లను పార్టీ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా నియమించింది అయితే తీవ్ర నిర్బంధాల మధ్యన అప్పటి ప్రభుత్వం వరుస ఎన్కౌంటర్లు చేయించడంతో గాజర్ల సహచరులు అనేక మంది చనిపోయారు అయినప్పటికీ రవి మాత్రం చెక్కు చెదరని మనస్తత్వంతో పార్టీలో బలమైన నాయకత్వ పటిమను కనబరిచారు మరోవైపు 2004లో తెలుగుదేశం పార్టీని ప్రజలు ఓడించి కాంగ్రెస్కు పట్టం కట్టారు ప్రజల ఆకాంక్షల మేరకు పీపుల్స్ వార్ పార్టీ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమైంది ఇక చర్చల బృందం సభ్యుడిగా గాజర్ల రవి అలియాస్ గణేష్ తెలంగాణ నుంచి పార్టీ తరఫున సభ్యుడిగా ఎంపికయ్యారు రవికి లోతైన సిద్ధాంత అవగాహన ప్రజానాయకుడిగా గుర్తింపు సహజ సుగుణమైన మృదు స్వభావం ఉద్యమం పట్ల అంకితభావం వంటి లక్షణాలు ఉండడంతో ఆయనను శాంతిదూతగా పార్టీ పంపించడానికి కారణమైంది ఇక చర్చలు విఫలమైన తర్వాత ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఎక్కడ బాధ్యతలు అప్పజెప్పిన అంకితభావంతో పనిచేసేవాడు అంతేగాక పార్టీ కార్యకర్తలతో శ్రేయంగా సన్నిహితంగా వెలుక్కునేవారు ఆదరాభిమానాలను చూరుకునేవాడిగా 2007లో ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులుగా నియమించబడ్డాడు 2016లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఏఓబీ కార్యదర్శిగా ఎంపికయ్యారు ఈయన ఉద్యమంలో ఉండగానే జిలానీ బేగంతో వివాహం జరిగింది ఒకవైపు అన్న సారయ్య మరోవైపు జీవిత భాగస్వామి జిలానీ బేగం ఎన్కౌంటర్లో మరణించిన ఆ బాధను తట్టుకొని మరింత దృఢంగా ఉద్యమంలో నిమగ్నమయ్యారు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ గాజర్ల రవి ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని దాన్ని ఉద్యమ ప్రయోజనాలకు వాడేవాడు బయట ప్రపంచంలో జరిగే పరిణామాలను తెలుసుకుంటూ కేడర్లను ఎడ్యుకేట్ చేసేవాడు మృదు స్వభావి అయిన రవి సున్నితంగా కార్యకర్తలతో వ్యవహరించేవాడు సమస్యలను లోతైన విశ్లేషణతో అర్థం చేసుకునేవాడు గెరిల్లా యుద్ధం నిపుణుడిగా సైనిక వ్యూహాలు రచించడంలో కూడా దిట్టాని గాజర్లకు పేరుంది నిర్బంధానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ PLGA జరిపిన అనేక దాడుల్లో రవి చురుకైన పాత్ర పోషించారు బలిమేల ఘటనలో తాడిమెట్ల దాడిలో ఇతని పాత్ర ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలోనే గాజర్లపై ప్రత్యేక నజర్ పెట్టిన కేంద్రం ఆంధ్ర ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనను అంతమొందించేందుకు వేట మొదలు పెట్టాయి ఈ క్రమంలోనే బలగాలు వివిధ సందర్భాల్లో చేసిన 10 ఎన్కౌంటర్ల నుంచి గాజర్ల చాకచక్యంగా
తప్పించుకున్నారు. అయితే చివరకు ఏఓబీలోని మన్యంలో బలగాల చేతిలో ఎన్కౌంటర్ అయ్యారు. మావోయిస్టు పార్టీకి సహచరులకు కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఆయన మరణం. ఇక్కడ గాజాల రవి ఏదైతే ఎన్కౌంటర్ గావించబడ్డాడో గాజాల రవి కుటుంబాన్ని లేకపోతే ఆ కార్యక్రమానికి నేను హాజరు కాబోతా ఉన్నా. ఇప్పుడు కాసేపట్లో చావు కార్యక్రమం జరుగుతూ ఉంది, అంత్యక్రియలకు హాజరు కాబోతా ఉన్నాం. సో ఇది 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.